Hi everyone, welcome to our channel. Next video senior inter maths to be circles. Part 2. Part 1 లో ఓన్లీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో వచ్చే 2 మార్క్స్ క్వశ్చన్ చేసాం. పార్ట్ 2లో 7 మార్క్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్స్ లేదా లెంతీగా ఉంటాయి. ఇఫ్ ది abscissa of points, if the abscissa of the points a comma b are the roots of the equation x square plus 2ax minus b square equal to 0 and ordinates of a comma b are the roots of y square plus 2py minus q square equal to 0. Then find the equation of a circle for which AB is a diameter. Okay, AB is ఇది 4 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింపుల్గా ద అబ్సిస్ ఆఫ్ ది పాయింట్స్ అంటే వన్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏ అండ్ బి పాయింట్స్ అనేటివి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది డయామీటర్, ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్స్. ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్స్ కనిపిస్తుంది కదా, రైట్. ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ డయామీటర్ అయితే ఈ డయామీటర్స్ యూజ్ చేస్తూ ఈ సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ x1 y1, b is x2 y2. అబ్సిసా అంటే ఎక్స్ వాల్యూ అన్నట్టు, x1 x2లో అవుతాయి. ఆర్డినేట్స్ అంటే y1 y2 వాల్యూస్ అవుతాయి. x1 x2 y1 y2 వాల్యూస్ ఏమవుతాయి, ఆర్డినేట్స్. అబ్సిసా అయితే వాటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లెట్ ద పాయింట్స్ a ఆఫ్ x1 y1, b ఆఫ్ x2 y2. అయితే ఇక్కడ ఏమన్నా ద అబ్సిస్ ఆఫ్ ది పాయింట్స్ ఏ కామా బి ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. అంటే x1 x2లు దీనికి రూట్స్ అవుతాయంట. అంటే ఏం చేస్తున్నా నేను x1 x2 బి ది రూట్స్ ఆఫ్, దేనికి రూట్స్ అవుతాయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు రూట్స్ అవుతాయి. రూట్స్ అయితే మనకేంటి సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములాస్ తెలుసు కదా. అయితే సెకండ్ ఇయర్లో మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కూడా వచ్చింది సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. 10th క్లాస్లో కూడా వస్తుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటండి, x1 ప్లస్ x2 ఈక్వల్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యూజ్ చేస్తాం. x1 ప్లస్ x2 ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ ఎంతండి, -2a బై 1. అంటే x1 ప్లస్ x2 వాల్యూ -2 వచ్చింది. నెక్స్ట్ x1 ఇంటూ x2 నథింగ్ బట్ ఏంటిది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇది సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కాన్స్టాంట్ టర్మ్ ఇయర్ వాట్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్లో ఉంది -b. సో -b స్క్వేర్ ఇస్ ద x1 ఇంటూ x2 వాల్యూ వచ్చేసాయి. నెక్స్ట్ ఇది ఫస్ట్ వన్ అయిపోయింది, x1 x2 వచ్చేది. నెక్స్ట్ ద ఆర్డినేట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఆర్డినేట్స్ అంటే ఏ కామా బి పాయింట్లో ఉన్న y వాల్యూస్ని మనం ఆర్డినేట్స్ అంటాం. ఏ కామా బి పాయింట్స్లో ఉన్న y వాల్యూస్ ఆర్ ది ఆర్డినేట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. అవి ఆర్డినేట్స్ అయితే అవి ఆర్డినేట్స్ అవుతాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ సిమిలర్లీ లెట్ y1 y2 బి ఇది రూట్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్ కంటే సెకండ్ ఈక్వేషన్కు y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ ప్లస్ 2py మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇవేమవుతాయి, రూట్స్ అవుతాయి. రూట్స్ అయితే సేమ్ సిమిలర్లీ సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే x1 ప్లస్ x2. ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది రూట్స్ y1 ప్లస్ y2. సిమిలర్లీ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ చేసాం కానీ ఇక్కడ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ y బై కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, -2p/1 నథింగ్ బట్ ఏంటి -2p. సో y1 ఇంటూ y వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ y1 ఇంటూ y2 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది, కాన్స్టాంట్ అవి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. ఇక్కడ కాన్స్టాంట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అవుతుంది. కాన్స్టాంట్ టర్మ్ -q స్క్వేర్ ఇవి వచ్చేసాయి. సో x1 x2 y1 y2 వచ్చేసాయి.
సో ఈక్వేషన్ ఆఫ్ ది ఇక్కడ ఏమంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫర్ విచ్ ఏబి యాజ్ ఎ డయామీటర్. ఏబి డయామీటర్ అంటే సర్కిల్ ఈక్వేషన్. సో ఎండ్ పాయింట్స్ ఇచ్చినప్పుడు డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఎస్టర్డే చేసాం, అంటే 2 మార్క్స్ క్వశ్చన్లో చేసాం. ఇస్తే చూడండి ఇక్కడ ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ in the formula x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు 0. ఇవి మనకు ఎండ్ పాయింట్స్ డయామీటర్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ x minus x1 x minus x2 plus y minus y1 y minus y2 ఈక్వల్ టు 0 చేస్తే మల్టిప్లై చేయండి. x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ x x స్క్వేర్, x ఇంటూ మైనస్ x2 మైనస్ x x2 మైనస్ x x1 ప్లస్ x1 ఇంటూ x2. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా y ఇంటూ y y స్క్వేర్, y ఇంటూ మైనస్ y2 y y2 మైనస్ y ఇంటూ y y ఆఫ్ y1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ y1 ఇంటూ y2 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో కూడా x కామన్ ఉంది. వి టేక్ x యాజ్ ఎ కామన్ టర్మ్, వి గెట్ x1 ప్లస్ x2. ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఏముంది, y ఈజ్ ద కామన్ టర్మ్, జస్ట్ వి టేక్ మైనస్ y ఈజ్ ద కామన్ టర్మ్, వి గెట్ y1 ప్లస్ y2. నెక్స్ట్ ప్లస్ x1 ఇంటూ x2 ప్లస్ y1 ఇంటూ y2 ఈక్వల్ టు 0. ఆల్రెడీ వీ నో ద వాల్యూస్ ఆఫ్ x1 x2 y1 ప్లస్ y2 వాల్యూస్. అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ x1 ప్లస్ x2 వాల్యూస్ ఏంటండి, x1 ప్లస్ x2 వాల్యూస్ మైనస్ 2a, హియర్ వి రైట్ మైనస్ 2a మైనస్ y ఆఫ్ y1 ప్లస్ y2 వాల్యూ మైనస్ 2p, హియర్ వి రైట్ మైనస్ 2p. x1 ఇంటూ x2 వాల్యూ, x1 ఇంటూ x2 వాల్యూ అంటే మైనస్ b స్క్వేర్, హియర్ వి రైట్ మైనస్ b స్క్వేర్, y1 ఇంటూ y2 మైనస్ q స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇంకా మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసిందని చూస్తే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఏముంది ప్లస్ 2ax మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2py, సో మైనస్ బీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2py మైనస్ బీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో సెకండ్ బిట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటి నేను చెప్పేస్తే ఒకటి మీరు ట్రై చేయండి. సేమ్ మెథడ్, ఇవి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా, 4 మార్క్స్ క్వశ్చన్. ఫస్ట్ ఎక్సైజ్ అనేది మెయిన్లీ సర్కిల్స్లో మనకి ఇంపార్టెంట్. లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, 4 మార్క్స్ ఛాన్స్ ఉంది, 2 మార్క్స్ ఆల్సో. ఓకేనా, నెక్స్ట్ ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్. షో దట్ a of 3 comma minus 1 lies on the circle. Show that a comma lies on the circle. X square plus y square minus 2x plus 4y equal to 0. Also find the other end of the diameter through a. అయితే సేమ్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి, ఒకటి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, బట్ చాలు మనం 2 చేస్తే నేను ఒకటి చెప్పేస్తే మీరు ఒకటి చేసిన ఎనఫ్ అది. ఓకేనా, అయిపోయిందా? సో ఒకటి చేసినా కూడా సెట్ అయిపోతుంది. సో దోస్ ఆర్ ది పాయింట్స్. అంటే మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ మీద ఏ అనే పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఏ అనే పాయింట్ సర్కిల్ ఈక్వేషన్ మీద ఉంటే ఏమవుతుందండి, ఆ సర్కిల్ ఈక్వేషన్ అది సాటిస్ఫై చేస్తుంది. మినిట్ ఎందుకు బ్లర్ అవుతున్నట్లుందిగా. ఒకసారి ఎక్స్పోజర్ అప్లై చేసి రైట్ కనిపిస్తుంది అనుకుంటా.
ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఏంటి 3, వచ్చేసింది. ఏ ఈజ్ ఈక్వల్ 3, అనేది సర్కిల్ ఈక్వేషన్ మీద సాటిస్ఫై అవుతుంది చేసుకున్నాం. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ అంటే x² + y² - 2x + 4y = 0. అయితే దీనికి సెంటర్ రేడియస్ కనుక్కుంటా. ఇక్కడ సెంటర్ కనుక్కుంటా ఫస్ట్, ఎందుకో చెప్తాను. కంపేరింగ్ విత్ దేంతో కంపేర్ చేస్తామంటే x² + y² + 2gx + 2fy + c = 0. ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒకసారి వచ్చింది అనుకుంటే డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2g = how much? -2. 2f = how much? 4. c వాల్యూ 0. 2 get cancelled, 2 1s are 2 2s are. g వాల్యూ -1, f వాల్యూ 2, c వాల్యూ 0 వచ్చింది. సెంటర్ ఏమవుతుంది? సెంటర్ h, k -g, -f కదండి. -g అంటే -1 అంటే +1, -f అంటే -2. సెంటర్ వచ్చింది. అయితే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది ఏ పాయింట్ అండి? పాసింగ్ త్రూ విచ్ పాయింట్? 3, -1 నుంచే కదా. ఈ పాయింట్ని నేను సబ్మిట్ చేస్తే మనకు 0 వచ్చింది అనుకో, షో దట్ అనే కండిషన్ ప్రూవ్ చేసామని మీనింగ్. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ 3² + -1² - 2 of 3 + 4 of -1 = 0. ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఈ వాల్యూ సబ్మిట్ చేయాలి. 3² వాల్యూ 9 + 1 2 3s are 6 -4 = 0. చూడండి, 9 + 1 10, 10 - అంటే 0 = 0. అంటే a, 3 లైస్ ఆన్ ది సర్కిల్ ఈక్వేషన్ అని ప్రూవ్ చేశాక నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది ఆల్రెడీ ఒక ఎండ్ ఏ పాయింట్ ఇచ్చాడు, ఈ బి పాయింట్ అనే దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. x, yని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సరే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు సార్ అంటే, ఆల్రెడీ నేను సెంటర్ కనుక్కున్నా. సెంటర్ ఏంటండి? సెంటర్ ఎంత వచ్చింది? 1, -2 ఇస్ ద సెంటర్. ఏబీకి సెంటర్ ఎంత? 1/. సెంటర్ ఫార్ములా యూజ్ చేసుకుంటే నాకు బి వాల్యూస్ వస్తాయి. సెంటర్ ఫార్ములా ఏంటండి? సెంటర్ ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. ఏబీకి మిడ్ పాయింటే కదండి. ఏబీ మిడ్ పాయింట్ ఏంటి ఫార్ములా? ఏబీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు P of x, y ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? x1 + x2/2 y1 + y2/2. సెంటర్ ఫార్మ్ ఇదే కానీ x, y తెలుసు ఏంటి? 1, -2. x1 అంటే తీసుకోండి ఎంత? 3. x2 అంటే ఏమవుతుందండి? ఇందులో ఒక x/2. y1 వాల్యూ -1, y2 వాల్యూ y తీసుకోండి /2. ఒకని కంపేరింగ్ x, y కంపేర్ చేద్దాం. x కంపేర్ చేస్తే 1 = 3 + x/2. 2 × 1 2, 2 = 3 + x. ఈ 3 వాల్యూస్ ట్రాన్స్ఫర్. సో x ఏమవుతుందండి? -1 వచ్చేసింది. నెక్స్ట్ y కంపేర్ చేసుకోండి. -2 = -1 + y/2. -4 = -1 + y. y వాల్యూ ఈజ్ -3 వచ్చేసిందా? సో అదే పాయింట్ బి వాల్యూ ఎంత వచ్చింది? -1, -3 ఈజ్ ద ఆన్సర్. -1, -3 ఈజ్ ద ఆన్సర్. ఈరోజు -1, -3 ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ అయితే ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీరు ట్రై చేయండి. అది నేను రాస్తాను సేమ్ క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయండి? సర్కిల్ ఈక్వేషన్ అవుతుందో చెక్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈక్వేషన్ వచ్చేసి a of -3, 0. ఈక్వేషన్ ఏంటి? సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 8x + 12y + 15 = 0 ఈ క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా? ఈ క్వశ్చన్ a of -3, 0 x² + y² + 8x + 12y + 15 = 0 సేమ్ మెథడ్లో అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ అనదర్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఇవన్నీ ఇంపార్టెంట్. చూస్తే 6th క్వశ్చన్ ఇది, కానీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది కూడా.
ఫిఫ్త్ క్వశ్చన్ అండి, ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ క్వశ్చన్ సెకండ్ బిట్లో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which is concentric. Find the equation of a circle which is concentric with x square plus y square minus 6x minus 4y minus 12 equal to 0, and passing through minus 2 comma 14 ఇక్కడ బేసిక్గా అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ అన్నాడు. విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ అనేది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6 మైనస్ 4 ఈక్వల్ 0, అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటండి -2, 14 అంట. అంటే ఆల్రెడీ ఒక సర్కిల్ ఈక్వేషన్, ఇందులో ఇంకొకటి ఉంటుందని మీద అయితే రెండింటికి సెంటర్ ఏముంటుంది, కామన్ సెంటర్ ఉంటుంది. రెండింటికి సెంటర్ కూడా ఈక్వల్ అని మీనింగ్. రెండింటి సెంటర్ ఈక్వల్ అయితే నెక్స్ట్ అయితే ఇది ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి మనకు, ఇదేంటి x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6 మైనస్ 4y మైనస్ 12 ఈక్వల్ 0. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే 2 సర్కిల్స్ హ్యావ్ ది సేమ్ సెంటర్. 2 సర్కిల్స్ సేమ్ సెంటర్ ఉంటే వాటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఇక్కడ కూడా ఏమైనా ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సర్కిల్ ఇది కాన్సెంట్రిక్ అయితే ఇది ఈక్వేషన్ అయితే ఈ ఈక్వేషన్ ఏమవుతుందో చూడండి, ఈ సర్కిల్ది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2j మైనస్ 6x మైనస్ 4y ప్లస్ c ఈక్వల్ టు 0. దీనికి ఈ సర్కిల్కి ఈ సర్కిల్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే ఒక డిఫరెన్స్ ఏంటి, అది దీనికి సెంటర్ దీని సెంటర్ సేమ్ ఉంటుంది, కాన్స్టాంట్ వాల్యూస్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. చూడండి ఇదేమో వాళ్ళు ఇచ్చిన సర్కిల్, మనం ఈ ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ఈ ఈక్వేషన్ ఎక్కడి నుంచి పాస్ అవుతుందట, సమ్ ఎనీ పాయింట్ -2, 14 నుంచి పాస్ అవుతుంది, అవునా. The circle equation is okay concentric with దీంతో కాన్సెంట్రిక్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4y మైనస్ 12కి 0కు కాన్సెంట్రిక్ ఉంటుంది. కాన్సెంట్రిక్ అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ప్లస్ c ఈక్వల్ టు 0. కాన్సెంట్రిక్ అంటే అదే రాసాను కదా, ఈ సర్కిల్కి ఇది కాన్సెంట్రిక్ అంటే ఓన్లీ కాన్స్టాంట్ వాల్యూసే డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ది విచ్ పాయింట్, పాసింగ్ త్రూ -2, 14 నుంచి పాస్ అవుతుంది అంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందని మీనింగ్. అంటే మనకు సి వాల్యూస్ వస్తాయి. సబ్మిట్ చేయండి. x ప్లేస్లో -2 హోల్ స్క్వేర్ 14 స్క్వేర్ వెయిట్ 14 ఇచ్చాడా, అవునండి 14 స్క్వేరే. నెక్స్ట్ -6 ఆఫ్ -2 -4 ఆఫ్ 14 ప్లస్ c ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేస్తే -2 హోల్ స్క్వేర్ వాల్యూ 4, 14 స్క్వేర్ వాల్యూ 256, 14 14 జా 4 4 జా 16, 4 1 జా 4 5 196. సో 14 14 జా 196 ప్లస్ 12 14 4 జా 40 ప్లస్ 12 52, ఓకే ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 200 212 -52 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే c ఈక్వల్ టు ఏమవుతుందండి, 52 ట్రాన్స్ఫర్ తీసేస్తే రిమూవ్ చేస్తే 160 వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ -160. c వాల్యూ వచ్చేసి ఎంత -160. అంటే ఈ ప్లేస్లో ద సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అంటే ఇది x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 4y ఇన్ ప్లేస్ ఆఫ్ సేమ్ సబ్మిట్ చేయాలి 160 ఈక్వల్ టు 0. అంటే ఈ ఈక్వేషన్ కాన్సెంట్రిక్గా ఉండదు. కాన్సెంట్రిక్ అంటే రెండు సర్కిల్స్కు సెంటర్ సేమ్ ఉంటుంది, ఓన్లీ సర్కిల్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ వాల్యూస్ మాత్రమే మారుతూ ఉంటాయి. ఒక కాన్సెంట్రిక్ సర్కిల్తో ఒక క్వశ్చన్ ఉంటుంది ఎగ్జాంపుల్స్లో, అది మీకు ఇస్తా దొరికిందండి. పాయింట్ వచ్చేసి సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ 15 ఈక్వల్ 0. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇది. ఇవి రెండే ఉన్నాయి క్వశ్చన్స్ మనకు టెక్స్ట్ బుక్ టోటల్లో కూడా.
2,3 పాయింట్స్ అది. ఓకేనా, ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ కూడా అయిపోయినాయి కదండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పటితో క్లోజ్ అయిపోయినట్లే. నెక్స్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పేది. ఇవి 4 మార్క్స్, 7 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా. మ్యాక్సిమం వీడియో చూసే వాళ్ళందరూ 480 పెట్టుకొని చూడండి అబ్బా, క్లారిటీ వస్తుంది. ఓకే, 480 అయితే కొద్దిగా బెటర్గా కనిపిస్తుంది మీకు, కనిపించడం కూడా వైఫై ఉన్న వాళ్ళ అయితే. నెక్స్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కాస్త సబ్స్క్రైబ్ చేయండి చేసేటప్పుడు. నెక్స్ట్ ఏమైనా మెటీరియల్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటా. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్ గ్రూప్ ఐడి నవీన్ రెడ్డి మ్యాథ్స్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. లింక్ వర్క్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళాక నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేయండి. సో గ్రూప్ వస్తుంది, అందులో జాయిన్ కావచ్చు. ఓకేనా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకే, ఇన్ కేస్ ఎవరన్నా ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడియా ఇస్తా. ఫోన్పే ఆర్ గూగుల్ పే యూపీఐ ఐడియాస్ ఉంటాయి, అందులోంచి సపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి అబ్బా, నెక్స్ట్ క్వశ్చన్. ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, 7 మార్క్స్కి వస్తాయి. మ్యాక్సిమం ఇలానే చేస్తాం. ఇప్పుడు ఏ క్వశ్చన్ అయితే చేస్తున్నామో అలాగే రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చేస్తూ ఉంటాం. కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సెవెన్ మార్క్స్ క్వశ్చన్ ఇది. ఆన్సర్స్ మాత్రం కూడా లెంతీగా ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్గా చూడండి. 7 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. 7 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద equation of a circle, find the equation of a circle which passes through, find the equation of a circle which passes through 2, -3 and -4, 5 and having the center on 4x plus 3y plus 1 equal to 0. 4x plus 3y plus 1 equal to 0. అయితే ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ది 2, -3 and -4, 5 and having the center on 4x plus 3y plus 1 equal to 0. అయితే మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమైనా ఈ 2 పాయింట్స్ ఉన్నాయట సర్కిల్లో, ఎక్కడో దగ్గర ఉన్నాయి, మనకి ఎగ్జాక్ట్ తెలియదు, ఎక్కడో ప్లేస్లో ఉన్నాయి, -4, 5. అయితే ఈ సెంటర్ ఉంది కదా, సర్కిల్కి సెంటర్ ఉందా, ఏంటి సెంటర్, -g, -f కదండి సెంటర్. ఆ సర్కిల్ ఈక్వేషన్ సెంటర్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, 4x plus 3y plus 1 నుంచి పాస్ అవుతుంది. అవునా, ఈ సర్కిల్ ఈక్వేషన్లో నుంచి లైన్లో సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సెంటర్ నుంచి పాస్ అవుతుంది అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ -g, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వి రైట్ -f. ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే మనకు రిక్వైర్మెంట్స్ ఏంటి, సెంటర్, రేడియస్. ఒక సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే రిక్వైర్మెంట్స్, మినిమం రిక్వైర్మెంట్స్ సెంటర్, రేడియస్ తెలిసి ఉండాలి. లేకపోతే జిఎఫ్సి వాల్యూస్ అనేది తెలిసి ఉండాలి. జిఎఫ్సి ఆర్ సెంటర్, రేడియస్. ఇందులో ఏవి తెలిసి ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, అయితే ఇక నేనేం చేస్తున్నా అంటే సొల్యూషన్ లెట్ ది సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, కొద్దిగా లెంత్ బట్ ఇది ఈక్వేషన్ ఈజ్. సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి, మనమే కన్సిడర్ చేస్తాం x² + y² + 2gx + 2fy + c = 0. దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. సర్కిల్ ఈక్వేషన్ వాస్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ వస్తే ఈక్వేషన్ 1 అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, పాసింగ్ త్రో, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు కండి, ఒకటి 2, -3, ఇంకోటి -4, 5 నుంచే కదా. సో పాసింగ్ త్రూ 2, -3 అంటే ఈ సర్కిల్ అనేది దీని నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 ఈ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. సో 2² + -3² + 2g of 2 + 2f of -3 + c = 0. సో 4 + 9, 2 square value 4, -3 square value 9,
2 2 is 4g minus 6f plus c equal to 0. Values are 4g minus 6f plus c equal to 9 plus 4 13 కదా minus 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చేసి. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రో ఎక్కడి నుంచి పాస్ అవుతుందండి -4, ఈరోజు చెక్ చేయాల్సి వస్తుంది. -4, 5 నుంచి పాస్ అవుతుంది. -4 అంటే అప్లై చేసుకోండి. -4 హోల్ స్క్వేర్ ఎందులో సబ్మిట్ చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్లో ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ -4 ప్లస్ 2f ఆఫ్ 5 ప్లస్ c ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ వాల్యూ 16, 5 స్క్వేర్ వాల్యూ 25, 4 2s 8g, 5 2s 10f ప్లస్ c ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ -8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ 0 వచ్చింది. ఇక్కడ బేసిక్గా -8g ప్లస్ 10f ప్లస్ c 25 ప్లస్ 16 41 -41. ఇది ఎంత అండి ఈక్వేషన్ నెంబర్ 3 వచ్చేసి. అయితే ఇక్కడ కూడా వచ్చింది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దీని సెంటర్ ఏమవుతుందండి సర్కిల్ సెంటర్ ఏంటి -g, -f, h, k ఈక్వల్ టు -g, -f. సో ఇవన్నీ ఆల్రెడీ జీలో ఎఫ్లో ఉన్నాయి కూడా చేస్తాం. సో ద లైన్ 4x ప్లస్ 3y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 పాసింగ్ త్రో ఎక్కడి నుంచి పోతుందండి పాసింగ్ త్రో పాయింట్ -g, -f నుంచే కదా అది. సో -g -f -4g -3f ప్లస్ 1 ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చేసి. అయితే 2 3 4ని యూజ్ చేసుకుంటూ g, f, c వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 3 4 ఈక్వేషన్స్ యూజ్ చేసుకుంటూ g వాల్యూ, f వాల్యూస్, c వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అబ్జర్వ్ చేస్తే సాల్వింగ్ నేను ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసుకున్నాను. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 యూజ్ చేసుకోండి. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 అప్లై చేస్తే 2 ఏంటండి 4g -6f ప్లస్ c ఈక్వల్ టు 0. 13 కదా -13. నెక్స్ట్ 3 ఏంటి -8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్ టు -41. సింప్లిఫై చేద్దాం. అయితే సింప్లిఫై చేసేటప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీని ఎలిమినేట్ చేస్తాను. నాకు 4th ఈక్వేషన్ gf ఉంది కాన్స్టాంట్, కానీ c లేదు. నేను కూడా ఇక్కడ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ సీని ఎలిమినేట్ చేయండి. రైట్ ప్లస్ 12g వస్తుంది. -10 అంటే -16f అవుతుందండి. సో ప్లస్ 41 -13 అంటే 41 నుంచి 13 తీసేయండి. 41 నుంచి 13 తీసేస్తే ఉందండి 11 -3 8. నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 3 -1 2 ప్లస్ 28 వచ్చింది. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు ఈజీలీ. ఇవి కామన్ అలాగే ఉంచుకున్నా నో ప్రాబ్లం. బట్ కామన్ తీస్తే ఏమైనా వస్తాయా 4 కామన్ తీయచ్చు. ఇక్కడ 3g 4f 3g -4f ఈక్వల్ టు సేమ్ మళ్ళీ అదే వస్తుంది కాబట్టి ఇలాగే ఉంచేస్తున్నాను నేను. ఈక్వేషన్ నెంబర్ ఇది 5. ఇప్పుడు 4 ఆన్సర్లోనే 4లో gf వేరియబుల్స్ ఉన్నాయి, 5లో కూడా gf వేరియబుల్స్ ఉన్నాయి. ఇందులో 2a ఉన్నాయి, ఇందులో 2a ఉన్నాయి. చూడండి ఆ 2 వేరియబుల్స్ సాల్వ్ చేయాలి బై యూజింగ్ ఎలిమినేషన్. సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 4 and 5 సాల్వ్ చేస్తే మనకు g and f వాల్యూస్ వస్తాయి. సో ఈక్వేషన్ నెంబర్ 5 మల్టిప్లయింగ్ విత్ అనేది 1తో మల్టిప్లై అయ్యింది అంటే 12g -16f ఈక్వల్ ఏమవుతుందండి 28. ఈక్వేషన్ నెంబర్ 4 మల్టిప్లై విత్ 3 ఎందుకు సార్ అంటే 3తో మల్టిప్లై చేస్తే ఉంది 64 అవుతుంది కదా. 3 4s 12g -12g 3 3s -9gf కాన్స్టాంట్ ఏందండి +1 కదా. ఆ ట్రాన్స్ఫర్ చేస్తే -3 ఓకేనా. మల్టిప్లై చేస్తే 3తో మల్టిప్లై చేస్తే 12g -16 -9 -25f ఈక్వల్ టు 25. ఎఫ్ వాల్యూ ఎంత అండి -1 వచ్చేసింది. ఎఫ్ వాల్యూ ఈస్ -1 వచ్చిందా. రైట్ ఎఫ్ వాల్యూ ఈస్ -1. ఎఫ్ వాల్యూ -1 వస్తే మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి. F1 కనుక్కున్నాం, Gను C వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. F1 కనుక్కున్నాను, ఎక్స్చేంజ్ చేయాలి, G వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో G వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి సర్కిల్కి సపరేట్ చేస్తాను, మళ్ళీ రాస్తాను క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రాస్తాను నేను. దెన్ F ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4.
4లో అయినా సబ్మిట్ చేయండి, 5లో అయినా సబ్మిట్ చేయండి. ఎఫ్ సబ్మిట్ చేస్తే మనకి వస్తుంది జీ వస్తుంది. సబ్మిట్ చేస్తే వాల్యూ సార్ 4లో 4g -3 of -1 + 1 = 0. -4g +3 + 1 = 0. అంటే -4g ఈక్వల్ ఏమైందండి -4. g వాల్యూ వచ్చేసి 1. g వచ్చేసింది మనకు ఎఫ్ వచ్చేసింది. g ఎఫ్ వస్తే మిస్ అయిన వాల్యూ ఏంటి? మిస్ అయిన వాల్యూ వచ్చేసి సి వాల్యూ. సో సి వాల్యూ కొరకు ఏం చేస్తున్నంటే ఎఫ్ ఈక్వల్ టు -1 అండ్ g ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. 2లో సబ్మిట్ చేయొచ్చు, 3లో సబ్మిట్ యాజ్ యువర్ విష్. నేను 2లో సబ్మిట్ చేస్తాను. 4 of 1 -6 of -1 + c = -13. 4 + 6 + c = -13. c ఏమవుతుందండి -23. సో నేనేం చెప్పాను, ఒక సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూస్తో పాటు సెంటర్ రేడియస్ ఉండాలి. అంటే ఏదైనా ఒకటి జిఎఫ్సి ఉన్న నో ప్రాబ్లం, సెంటర్ ఉన్న ప్రాబ్లం. అలాగే ఇక్కడ మనకి ఏమున్నాయి, జిఎఫ్సి వాల్యూస్ ఉన్నాయి. జిఎఫ్సి వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిదంటే ఇదే కదా మన ఈక్వేషన్ నెంబర్ 1, x² + y² + 2jx + 2fy + c = 0. x² + y² 2 ఆఫ్ g వాల్యూ ఎంత వచ్చిందండి మనకు 1x 2f of -1y, c వాల్యూ -23 = 0. x² + y² + 2x - 2y -23 = 0 ఇస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఇలాగే చేస్తాం. మనకు 2 పాయింట్స్ ఇచ్చి ఒక స్ట్రేట్ లైన్ ఇచ్చినప్పుడు చేస్తాం. ఇక్కడ కూడా జిఎఫ్సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే మన మెయిన్ టార్గెట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే మెయిన్ టార్గెట్. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూడండి. చూస్తే ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీరు ట్రై చేయండి. సేమ్ క్వశ్చన్, సేమ్ మెథడ్లో ఉంటుంది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ which passes through పాయింట్ వచ్చేసి 4,1 and 6,5, 4,1 and 6.5 and having the center on 4x + 3y - 24 = 0. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే దీన్ని కూడా సింప్లిఫై చేయాలి, సేమ్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇది కూడా 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఇవి 4 మార్క్స్ 7 మార్క్స్ మ్యాక్సిమం అయితే క్వశ్చన్ 7 మార్క్స్కే వస్తుంది. కన్ఫర్మ్ ప్రాక్టీస్ చేయండి. 2 ఉన్నాయి, రెండిట్లో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకు సర్కిల్ టీఎస్ వాళ్ళకైతే 3 వస్తున్నాయి, ఏపీ వాళ్ళకైతే 2 వస్తున్నాయి. కాబట్టి ఏపీ వాళ్ళకి ఎలాగో లాస్ట్ ఎక్సైజ్ లేదు కాబట్టి వాళ్ళకి ప్లస్ పాయింట్ ఫస్ట్ ఎక్సైజ్ నుంచి. టీఎస్ వాళ్ళకి ఎలాగో ఫస్ట్ ఎక్సైజ్ నుంచి 2 వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చేయండి. కాపీ చేసుకున్నారు అయితే. నెక్స్ట్ ఇది 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center lies on the x-axis, and passing through ఎక్కడి నుంచి పాస్ అవుతుందండి, -2,3 and 4,5 నుంచి పాస్ అవుతుంది. -2,3 and 4,5 నుంచి పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ క్వశ్చన్ ఉంది. ఓకే, అయితే మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగానే చేస్తా. లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుందాం. లెట్ ది
సర్కిల్ ఈక్వేషన్ ఏంటండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. జీరోనా? ఇది ఈక్వేషన్ 1. అయితే సెంటర్ లైస్ ఆన్ ది ఏ సర్కిల్ అండి? లెఫ్ట్ సైడ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. నార్మల్గానే ఎక్స్ యాక్సిస్ అంటే ఏముంటాయండి? ఎక్స్ కామా 0, వై వాల్యూస్ అన్ని 0. ఇది జీ వాల్యూ అయితే ఇదేమైందండి? ఎఫ్ వాల్యూస్ అయితే ఈ ఎఫ్ వాల్యూ ఏముంటుంది కన్ఫామ్గా? దెన్ ఎఫ్ ఈక్వల్ టు 0 అవుతుందని మీనింగ్. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ అంటే ఎఫ్ వాల్యూ 0 అవుతుందని, వై యాక్సిస్ అంటే ఏమవుతుంది? 0 వాల్యూ, జీ వాల్యూ 0 అవుతుందని. సో మనకు ఆల్రెడీ వచ్చింది. సో ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, ఎక్కడి నుంచి పాసింగ్ త్రూ అవుతుంది? పాసింగ్ త్రూ ఈక్వేషన్ 1 ఈజ్ పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్ -2, 3. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాగానే ఇంతకుముందుకు ఏం చేస్తామంటే 2 పాయింట్ ఒక లైన్ ఇచ్చాడు. ఆ లైన్ అనేది సెంటర్ నుంచి పోతుంది కాబట్టి ఆ సెంటర్ను లైన్లో సబ్మిట్. ఈసారి ఏమన్నాడు? సెంటరే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న, అంటే ఎఫ్ వాల్యూ వచ్చినట్టు మీనింగ్. 2, 3 సబ్మిట్ చేయండి. -2 క్యూబ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇందులో సబ్మిట్ చేస్తున్నా. 2g ఆఫ్ -2 2f ఆఫ్ ఎఫ్ అవసరం లేదు, 0 అయిపోతుందండి. ప్లస్ సి ఈక్వల్ టు 0. 4 ప్లస్ 9 మైనస్ 4g ప్లస్ సి ఈక్వల్ టు 0. -4g ప్లస్ సి ఈక్వల్ టు -9 ప్లస్ 4 -13. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏ పాయింట్ అండి? ఇంకొక పాయింట్ ఉంది కదా, పాసింగ్ త్రూ విచ్ వన్? 4, 5 అంటే సబ్మిట్ చేయండి. ఇందులో సబ్మిట్ చేస్తే ఉందండి 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g ఆఫ్ 4. ఎఫ్ వాల్యూస్లో సబ్మిట్ చేయను. ఎందుకు సార్ వై సబ్మిట్ చేస్తలేంటే ఎలాగో 0 అయిపోతుంది అది, ఎందుకంటే మనకి ఎఫ్ వాల్యూ తెలిసింది కదా. ప్లస్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏమవుతుంది? 16 ప్లస్ 25 మైనస్ ప్లస్ 10g ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏమవుతుంది? 10g ప్లస్ సి ఈక్వల్ టు 25 ప్లస్ 6 -41. ఈక్వేషన్ నెంబర్ 3. సో నేను 2 and 3 సాల్వ్ చేస్తే నాకు వచ్చేస్తాయి. మనం ఎన్ని ఈక్వేషన్లు వచ్చినా అన్ని ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్ చేసి జిఎఫ్సి వాల్యూస్ చేయడమే టార్గెట్. నెక్స్ట్ ఉండే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు అదే, కాన్సైకిల్ ఇచ్చినప్పుడు కూడా అదే మెథడ్. ఇక్కడ చూసుకుంటే ఇంకోటేంటి? సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 సాల్వ్ చేస్తున్నాం. 2 and 3 2 ఏంటిదండి? -4g ప్లస్ సి ఈక్వల్ టు -13. ఇదండి 10g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -41 వచ్చింది. నెగిటివ్ పాజిటివ్, సిసి గెట్ క్యాన్సర్. -14gనా, సో ఈజ్ ఈక్వల్ టు +28 అవుతుందండి. జీ ఈజ్ ఈక్వల్ ఎంత? -2. జీ వాల్యూ వచ్చింది. జీ తెలుసు, ఎఫ్ తెలుసు మనకు. సో మనకు కావాల్సింది సి వాల్యూ. జీ ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్మిట్ చేయండి. ఇదే కానీ -4 ఆఫ్ -2 ప్లస్ సి ఈక్వల్ టు -13. సి ఈక్వల్ టు -13 ప్లస్ 8 అవుతుంది కదండి. సి ఈక్వల్ టు ఎంత? -5. సి కూడా వచ్చింది. జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 ఇందులో సబ్మిట్ చేద్దాం. ఎఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఎఫ్ వాల్యూ అంటున్నా. అయితే మళ్ళీ మనకు కావాల్సిన సర్కిల్ ఈ 2 పాయింట్ల నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఒకసారి పాసింగ్ చేస్తే నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇంకో పాయింట్ కూడా పాస్ త్రూ చేస్తే 2 ఈక్వేషన్. ఆ 2 ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే జీ కామా సి వాల్యూస్ వచ్చేసాయి. సో ఇందులో సబ్మిట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే వై స్క్వేర్. జీ వాల్యూ ఎంత అండి? -2. సో -4x. ఎఫ్ వాల్యూ 0 కాబట్టి 0. సి వాల్యూ -5 ఈక్వల్ టు 0. ఇది ఇస్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఇలాంటి క్వశ్చన్ మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు సేమ్ చేస్తాం, కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది కానీ ఒకటే మెథడ్లో చెప్పుకుంటూ వెళ్తా, ఇదే కాన్సెప్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇవి కొద్దిగా డిఫరెంట్. మీరు చూడవచ్చు సార్ 4, 3, 3, 2 ఇట్లా 3 పాయింట్లు ఇచ్చిన 4 పాయింట్లు ఇస్తా అంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అవన్నీ ఒకటే టైప్ క్వశ్చన్స్ కదా, ఒక వీడియోలో చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఇవి కూడా 4 మార్క్స్కు రావచ్చు, 7 మార్క్స్ రావచ్చు. నేను పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన బుక్లెట్ ఉంది కదా, ఇంపార్టెంట్, అందులో లాగానే ఉంటాయి ఇవి కూడా. అందులో వచ్చిన క్వశ్చన్లే ఇక్కడ ఈ వీడియోస్లో కూడా చెప్తున్నా. అంటే ఎవరైనా టెక్స్ట్ బుక్ చూసుకొని సీరియల్లో చెప్తున్నారు కదా సార్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అంటే, ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది 7 మార్క్స్ క్వశ్చనే. అప్పుడప్పుడు 4 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఇది. అంటే గన్ షాట్ క్వశ్చన్ అయితే కాదు, బట్ చదివితే బెటర్. ఎందుకంటే మనకు ఈసారి ఎక్కువ చాయిస్ ఫస్ట్ ఓన్లీ సర్కిలే 41 మార్క్స్ ఉంది కాబట్టి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్
passing through 0, 0 and making intercepts 4, 3 on x-axis and y-axis respectively. సో ఇక్కడికి వచ్చేసి అంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ ఏమన్నాడంటే ఇలా, ఇది ఒకటి సర్కిల్ ఈక్వేషన్ లాగా తీసుకుంటే ఓకేనా, 4, 3 అన్నాడు కదా. సర్కిల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ అంటే సెంటర్ అండి, ఇలా పాస్ అవుతూ పోతుంది. అంటే ఎక్స్ ఇంటర్సెక్స్ ఎంత ఉంటుంది 4, అంటే ఈ పాయింట్ ఏమవుతుంది 0, 4. ఈ పాయింట్ ఏమవుతాయండి y ఇంటర్సెప్ట్ ఎంత 0, 3 3, 0. ఈ పాయింట్ ఏంటండి 0, 0. ఇట్లా పాస్ అవ్వకుంటూ పోతుంది. పాస్ అవుతూ వెళ్తుంటే ఈ 3 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్. ఇక్కడ 2 టైప్స్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 3 పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు సెంటర్ నుంచి. లేదు సార్ అనుకుంటే ఇంకో కండిషన్ ఏంటంటే మనకు √g² - c = 0. g² - c = 0 ఆ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే ఎలాగో 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నార్మల్గానే పాసింగ్ త్రూ ది ఈక్వేషన్ లానే చేస్తాం. జనరల్ ప్రాబ్లం చేసాం ఇంతకుముందుకు, అలాగే చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ద సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇంతకుముందు చేసాం కదా, x² + y² + 2gx + 2fy + c = 0. సేమ్ ఇంతకుముందుకు 2 ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అదే సర్కిల్ ఈక్వేషన్ ఇదా. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎక్కడండి, పాసింగ్ త్రూ ఎక్కడి నుంచి పాస్ అవుతుందండి, పాసింగ్ త్రూది 0, 0 అదే కదా. పాసింగ్ త్రూ 0, 0 0, నుంచి పాస్ అయితే 0² + 0² + 2g(0) + 2f(0) + c = 0. అంటే c వాల్యూ ఏమొచ్చిందని మనకు 0 వచ్చింది. అయితే మేకింగ్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఇంటర్సెప్ట్స్ అంటే మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి 3, 0, 0, 4 వచ్చింది. అయితే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏం తీసుకోవచ్చు మనం 0, 4 తీసుకోండి. 0, 4 సారీ నేను ఇక్కడ రాంగ్ రాశాను కదా, రివర్స్లో రాశాను. ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమన్నాడు 4, ఇది 4, 0 అయింది, ఇది 0, 3 అవుతుందండి. సారీ రివర్స్లో రాశాను. 0, 4 సబ్మిట్ చేయండి. 4, 0 ఇందులో సబ్మిట్ చేస్తే ఉందండి 4² + 0² + 2g(4) + 2f(0). c వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా 0, 0 = 0. 16 + 8g = 0. 8g ఏమవుతుంది -16. g వాల్యూ ఈజ్ -4 వచ్చేసింది. g వాల్యూ ఈజ్ హౌ మచ్ -4. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ అనదర్ పాయింట్ కూడా ఇచ్చాడు కానీ ఎక్కడి నుంచి పాస్ అవుతూ ఉంది 0, 3 కదా, 0, 3. అప్పుడు 0² + 9 + 0 + 6f + 0 = 0. డైరెక్ట్ ఇందులోనే సబ్మిట్ చేశాను నేను. 6f = ఏమవుతుందండి -9 అవుతుంది. f = 3 2 6 కదండి, 3² కదా, 3² వాల్యూ 9. సో 6f = -9/6. g value is f value is -3/2. ఓకేనా, 3 2 3 5. సో ఇట్లా వచ్చేస్తే ఒక్క నిమిషం అండి, ఈ మెథడ్లో రానట్లుంది క్వశ్చన్, చూద్దాం ఒకసారి ఆన్సర్ చెక్ చేస్తే ఇంకో డౌట్ ఉంది. అది కూడా రైటే అవుతుంది, బట్ వస్తుందా రాదా అని డౌట్. ఆన్సర్ బుక్లో ఉన్న ఆన్సర్ వస్తుందా రాదా అనేది చూద్దాం. ఈ థర్డ్ బిట్లో సెకండ్ రోమన్ లెటర్ 2 x² + y² + +(-4x) + (-3y) రావాలి. కాన్స్టాంట్ వాల్యూ 0. ఓకే, కానీ మనకు 2 వస్తుంది, 2(x² + y² వస్తుంది. అది మనం చేసిన బ్లండర్ మిస్టేక్ అన్నట్లేనా, రైట్, మనం చేసిన మిస్టేక్ అదే. అంటే పాసింగ్ త్రూది అంటే ఇంటర్సెప్ట్స్ అన్నాడు కానీ కన్ఫామ్ ఆ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం అవి తీసుకోకుండా వేరే ఫామ్లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వేరే ఫామ్లో f² - c = 0, అలా కాకుండా కూడా
ఇంకోటి అనదర్ ఏం తీసుకుందాం, అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటర్సెప్ట్ అన్నాడు కదండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ ఎంత 4 అవుద్ది. 2 1 జా 2 2 జా అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 2. జీ స్క్వేర్ మైనస్ సి అంటే 0 ఈక్వల్ టు 2 అవుతుంది. 2 2 జా ఏమవుతుంది 4 అవుతుంది. జీ వాల్యూ 2 వస్తుంది. ఓకే రైట్. ఇలా కాకుండా సెంటర్ ఇది ఓకే తీసేసుకోండి, నో ప్రాబ్లం. సెంటర్ ఇక్కడ వరకు రైటే. ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత అండి, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇదే కదండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ 4. అయితే ఇంటర్సెప్ట్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలంటే 2 ఇంటూ అండర్ రూట్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 4 అన్నారు. ఎక్స్ ఇంటర్సెప్ట్ వచ్చినప్పుడు గ్రేటర్ దెన్ 0 కదండి. సో ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాం. బేసిక్ ఇంతకుముందు చేసింది కూడా రావాలి, బట్ ఇంటర్సెప్ట్ అన్నప్పుడు ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ డిస్టెన్సా కాదా అని తెలియట్లేదు కాబట్టి రాలేదు. తీసుకుంటే ముందు 2 1 జా 2 2 జా. సో అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి వాల్యూ ఎంత అండి 0 కనుక్కున్నాం కదండి, సేమ్ 2 వస్తుంది. సో స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఇది 4 అవుతుంది. జీ ఈజ్ ఈక్వల్ టు వాట్ 2, జీ వాల్యూ 2 వచ్చేసింది. ప్లస్ ఆర్ మైనస్ 2 తీసుకుంటాం. బేసికలీ జీ వాల్యూ ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ 2. సో వై ఇంటర్సెప్ట్ వాల్యూ ఏమని ఇచ్చాడు, వై ఇంటర్సెప్ట్ ఈస్ 3. వై ఇంటర్సెప్ట్ 3 కాబట్టి ఏం చేసుకుంటాం, 2 ఇంటూ అండర్ రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 3. 2 ట్రాన్స్ఫర్ చేసుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3/2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకుంటే ఎఫ్ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 0 ఈజ్ ఈక్వల్ టు 3/2. ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2 వస్తుందండి. ఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2. సేమ్ నాకు తెలిసి ఇంతకుముందుకు మనకి ఏం ఆన్సర్లు వచ్చినాయి, జీ వాల్యూస్ ఎఫ్ వాల్యూస్ ఇక్కడ కూడా గవే వచ్చాయి. సో నాకు తెలిసి టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఏమైనా మిస్టేక్లో ఉండొచ్చు, ఎందుకంటే మనకి ఇంకో ఆప్షన్ అయితే లేదు. ఓకేనా, టెక్స్ట్ బుక్లో అక్కడ ఆన్సర్ ఏమైనా ఉండొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 3/2 వస్తుంది మనకేంటిది ఎఫ్ వాల్యూ. ఓకేనా, ఎఫ్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 3/2 వస్తుంది. 3/2 సార్ జీ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 రైటేనండి. ఇంతకుముందు చేసిన మెథడ్ కూడా రైటే. ఓకేనా, ఇంతకుముందు చేసిన మెథడ్ రైటే, ఇప్పుడు చేసిన మెథడ్ అక్కడ కూడా సేమ్ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఓకేనా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3/2. రైట్ ఈక్వల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. సో మీరు ఇంతకుముందు చేసిన మెథడ్ ఫస్ట్ చేసింది రైటే, సెకండ్ చేసింది రైతే. నాకు ఎందుకు డౌట్ వచ్చి చేశాను కానీ రెండు రైటే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 ఆఫ్ జీ వాల్యూ ఎంత అండి ప్లస్ ఆర్ మైనస్ 2x, 2f వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 3/2y ప్లస్ సి వాల్యూ ఎంత 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 4x, 2 గెట్ క్యాన్సర్ ప్లస్ ఆర్ మైనస్ 3y ప్లస్ సి ఈక్వల్ టు 0. రైట్, నేను అక్కడ 3 చూసి 3 రావాలి కానీ చూసుకున్నాను, డబుల్ చేస్తే వస్తుందని మర్చిపోయాను నేను. ఓకేనా, రెండు రైటే. నేను ఇంతకుముందు చేసినట్టు మనం ఓల్డ్ మెథడ్లో చేసిన రైటే, ఈ కాన్సెప్ట్ తీసుకున్న రైటే. నెక్స్ట్ మీకు ఇంకో క్వశ్చన్ వచ్చేసి టెక్స్ట్ బుక్లో దాని కిందే ఉంటుందండి. 6,4 ఎక్స్ ఇంటర్సెప్ట్ 6,4 తీసుకొని సరిపోతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అయిపోతుంది. రేపు కన్ఫామ్గా నెక్స్ట్ పార్ట్ 3లో మ్యాక్సిమం వచ్చే 7 మార్క్స్ క్వశ్చన్స్ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఎందుకంటే ఇందులో హెవీ అవుతుంది వీడియో, అందులో ఒక 3 ప్రాబ్లమ్ చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం 7 మార్క్స్ వచ్చే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఎక్సైజ్లో ఉన్న 3, నెక్స్ట్ ఇంకో ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ చేస్తాం, అవి ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇంకో పార్ట్ 3 వచ్చే సెకండ్ ఎక్సైజ్ కూడా కంప్లీట్. ఓకేనా, ఈ వీడియో ఆల్రెడీ లెంతీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.